ఇప్పుడు మనం హాయిగా పడుకుంటే పక్కోడు డాన్స్ చేస్తాడు, ఎగురుతాడు, దునుకుతాడు, పని చేస్తా ఉంటాడు. వానికి మనకి ఏ సంబంధం లేదు కదా! వాడు ఎగురుతాడు, దునుకుతాడు. మనం హాయిగా పడుకుంటాం. అలాగే మనం ఎగురుతా అంటే, దుంకుతా అంటే, దునుకుతా అంటే, ఆడుతా అంటే పక్కోడు పడుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటది కదా! సంబంధం లేదు వాడికి మనకు. కానీ మనకు అంటే మనం పడుకున్నాం. హాయిగా పడుకుంటే మనమే పడుకొని ఉన్నాము. మళ్ళా ఎగురుతూ, దునుకుతూ పని చేస్తూ ఉండాలి. ఈ పడుకున్న మనకు సంబంధం లేకుండా మళ్ళా మనం పని చేయడం జరగాలి. ఇలా జరుగుతదా? జరగదు కదా! అలాగే ఎగురుతూ, దూకుతూ ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఆడుతున్నప్పుడు దీనికి అతీతంగా మళ్ళా పడుకోవాలి మనమే. అంటే ఈ 2 ప్రక్రియలు జరగవుగా. కానీ నటన అంటే ఇలాగే ఉంటదనమాట. మనము హాయిగా పడుకుంటే పక్కోడు ఎగురుతూ, దునుకుడు ఎలా చేస్తాడో అలా మనకు అతీతంగా అభినయం జరగాలంట నటన. అగో అలా ఉండాలి తప్ప మనమే చేయకూడదనమాట. ఓకే. అగో ఇట్లా చేయాలి నటన అంటే. ఇది చాలా క్రిటికల్ కానీ ఇలా చేయాలి. సినిమాలలో శృంగారం చూసి మన ఇంటికొచ్చి చేస్తాం కదా! స్త్రీని అనుభవిస్తూ ఉంటాం. మనమే అనుభవిస్తాం, మనమే చేస్తూ ఉంటాం కదా! ఇక్కడేందంటే అలా అనుభవించే సమయంలో పడుకున్నాం. చక్కగా రాత్రి నిద్రపోయినాం అనుకో, రిలాక్స్ అయితాను. ఆ సమయంలో అనుభవించగలమా? అనుభవించలేం. అలాగే అనుభవించేటప్పుడు రిలాక్స్ కాలేం గదా! కానీ ఇక్కడేందంటే మనం చక్కగా పడుకోవాలి, రిలాక్స్ కావాలి. ఇలా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళా స్త్రీని అనుభవిస్తూ ఉండాలి. అదే సమయంలో. అంటే సాధ్యం కాదు. అంటే డబుల్ యాక్షన్. సాధ్యం కాదు కదా! కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది? రిలాక్స్ అయ్యి పడుకున్నాం మంచిగా. పడుకుంటే మరి స్త్రీని అనుభవించేటోడు ఎవడు? మనమే అనుభవించాలి. అంటే సాధ్యం కాదు కదా! డబుల్ యాక్షన్ చేయలేం కదా! కానీ అలా చేయాలంట. అంటే మనం కాకుండా మనము నటిస్తే ఎలా ఉంటుంది? అదిగో అలా నటన, అభినయం ఉండాలి. ఇక్కడ మనం చేయొద్దు. కానీ మనం మనకు అతీతంగా అలా నటన చేయాల్సి ఉంటదనమాట. అభినయం చేయాల్సి ఉంటది. అదెంత కష్టం? ఏదైనా మనం చేస్తాం గానీ, మనం చేయకుండా మనం జరగాలంటే ఎంత కష్టం? పక్కోడు చేస్తే అయితేమో గానీ మనం కాలేం కదా! అలా కావాలి. అలాంటి సమయంలో మళ్ళా మనము మనంగానే ఉండాలి. మంచిగా పడుకొనుండాలి. అగో ఇలాంటి ద్విపాత్రాభినయం అనమాట. ఒకటేమో చక్కగా రెస్ట్ తీసుకోవాలి ఎలాంటి పని చేయకుండా. మరో వెర్షన్ మనలోనే అనుకరిస్తూ నటిస్తూ ఉండాలి. దానికి మనకు ఏ సంబంధం ఉండొద్దు. అంటే ఈ రిలాక్స్ అయిన మనకు ఆ అనుకరిస్తున్న, అభినయం చేస్తున్న మనకు ఎలాంటి సంబంధం ఉండదు. ఉండకుండా అలా జరుగుతుందా? ఆ! ద్విపాత్ర అభినయం ఉండదు గదా! నటన అలా చేయాలనమాట. యాంకరింగ్ గూడా ఇలాగే చేయాలి. కంటెంట్ కెమెరా ముందు మాట్లాడడం ఇలాగే చేయాలి.